రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేను కార్యకర్తలతోటి అందుబాటులో ఉంటాను, గతంలో లాగా కాకుండా ఈసారి పాలిటిక్స్కి నేను ప్రాధాన్యత ఇస్తాను, 2029 దిశగా మనం వెళ్దామని చెప్పి ఆయన ఒక పిలుపిచ్చారు. తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్తే మా జనాలు వెళ్ళటానికి లేదు, దడిగట్టేశారు చుట్టూ ఉండాలి అందరూ. సామాన్యులు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాం అవి కూడా జరిగినాయి. ఇవి ఒకటి కాదులేండి, ఇక నాది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు బాధ ఉందండి కార్యకర్తలకి. వాళ్ళు అయిపోయింది ఇక మనకేమీ లేదని గతాన్ని ఏదో ఊహించుకున్నారు అమాయకంగా. వాళ్ళు ఏం చంపేయమని అంటలా, వైసీపీ వాళ్ళందరినీ చంపేసేయండి లేదా పాయింట్ బ్లాంక్ కాల్ చేయమని వాళ్ళు ఏం చెప్పటల్లా. వాళ్ళు ఎందుకంటారండి? ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమని ఈయన మాట్లాడారు అనుకోండి, సరే అట్టాగే ఉంటారు. గతంలో 5 ఏళ్ళు చేసిన వాళ్ళే సీఏలు ఎస్ఐలు ఉంటారు, వాళ్ళ చేతిలోనే మళ్ళీ నీ సొంత పార్టీ కార్యకర్తలు దెబ్బతింటారు. మీకు ఇంకోటి కూడా ఇక్కడ మీకు చెప్పాలి సిఎస్ గారు, ప్రజలు కూడా ఇది ఈ ఇష్యూని కొద్దిగా హైలైట్ చేస్తా చెప్పాలి. గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రధానమైన అగ్రవర్ణానికి చెందినటువంటి కొంతమంది వైసీపీకి ముఖ్యులు, బంధువులు కానివ్వండి, వైసీపీ అగ్రనాయకత్వానికి ముఖ్యులు మన్యం ఏరియాలో దీని మీద కావాలంటే దర్యాప్తు చేయమనండి. నా వాయిస్ని తీసుకుని నన్ను ఒక ఇదిగా సాక్షిగా పెడతారో లేకపోతే నా మీదే పెట్టి రుజువు చేయమంటారో చెప్పమనండి, కాదని చెప్పమనండి. వాళ్ళు ఉన్న కొత్త ప్రభుత్వాన్ని మనం ఫైట్ చేసిన వాళ్ళమేగా, మనమేమి ఒక వ్యక్తుల మీద నేనేం పేరు చెప్పట్లేదుగా. రాయలసీమ 4 జిల్లాలకు చెందినటువంటి ప్రధానమైన కులం అని చెప్పకుండానే అర్థమైపోయింది అందరికీ. వైసీపీ అగ్రనాయకత్వానికి బంధుగణం కానీ, గత మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి బంధుత్వం కానీ లేకపోతే సన్నిహితులు కానీ ఆ వర్గం వాళ్ళు మన్యం ప్రాంతంలో మన మొత్తం ఏజెన్సీ వెళ్ళిపోయి ఉత్తరాంధ్ర మొత్తం తూర్పుగోదావరి దగ్గర మీకు రంపచోడవరం దగ్గర మొదలెడితే ఆ చివర పార్వతీపురం ఆ పైన వరకు కూడా వేలాది ఎకరాలు గంజాయి పంట వేశారు, డ్రిప్ ఇరిగేషన్ పెట్టించారు. నో పోలీస్, నో నార్కోటిక్ డిపార్ట్మెంట్, అంతా బహిరంగ రహస్యమే. కొన్ని లక్షల టన్నుల గంజాయి పండించారు, లక్షల టన్నులు, వేలాది ఎకరాలు. నీరు కావాలంటే మోటార్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి పండించారు. ఇది అవునో కాదో తేల్చండి, దర్యాప్తు చేసి. మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళతో ఒక సివిల్ సొసైటీతో ఒక కమిటీ వేసి మొత్తం చెప్పమానంటే అవునంటారు కాదంటారు. ఎందుకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ పైన ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు అనేది అన్ని పంటలు పండించినట్టు ఇది కూడా పండిస్తున్నారా అంటున్నారు. పండించారు కొన్ని వేలాది ఎకరాల్లో. ఇప్పుడు కూడా పండిస్తున్నారా, పండించారా? మొన్నటిదాకా పండించారు. పండించిందంతా కూడా అక్కడి నుంచి రకరకాలుగా ఎక్స్పోర్ట్లు చేశారు. అక్కడ 400 నుంచి 1000 రూపాయలకి కేజీ రైతుల దగ్గర కొంటాం. కొంత అయితే 150, 200, 300 కూడా కొన్నారు. మళ్ళీ అక్కడి నుంచి రెండో దళారీ వ్యవస్థకు వచ్చేసింది అనుకోండి, జిల్లా స్థాయికి హెడ్ క్వార్టర్స్కి వచ్చింది అనుకోండి, వాటికి 1500, మ్యాక్సిమం 2000. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మీకు వాళ్ళు పంపించింది చెబుతాను, మీరు ఇది కొద్దిగా చెప్పాలి జనాలకి. ఆయిల్ ట్యాంకర్లో పెట్టారు, వాటర్ ట్యాంకర్లో పెట్టారు, తర్వాత రైస్ బ్యాగుల పేరుతో చేశారు, లారీల్లో ఇటులో పెట్టేసి. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారం వెళ్ళిపోయింది, అప్పుడు ఏమి పట్టించుకోకుండా మ్యాక్సిమం తరలిచ్చేసి రామేశ్వరం కనుక పంపిస్తే 45,000 అండి అక్కడ కేజీ. ఇది బయటికి చెబితే కొద్దిగా బాగోదు, ఎందుకంటే అసాంఘికంగా ఉంటుంది కాబట్టి మనం మాట్లాడితే ప్రోత్సహించకూడదు. ఇంకా సామాన్యులు కూడా దీనికి ఒక ఇదైపోయి వ్యవస్థ తీసుకెళ్తే 45,000 వస్తాయి కదా అని యూత్ అంతా దానికి ఇదైపోతారు, సమాజం భగ్నం అయిపోతుంది. అందుకని కొన్ని మనం నిజాలు కూడా ఎప్పుడు మాట్లాడకూడదు. కానీ మాట్లాడకపోతేనేమో దాని ఇంటెన్సిటీ బయట సమాజానికి తెలియటంలా. ఈ దుర్మార్గులు చేసింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుందో మీరు ఆలోచించండి. దానికోసం నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశారు. ఇవాళ 9వ తరగతి 10వ తరగతి పిల్లల దగ్గర నుంచి మొదలెడితే ముసలాళ్ళ వరకు రాష్ట్రంలో గంజాయి తాగటానికి అలవాటు పడిపోయారు. దాన్ని ఏ రకంగా శాంతి వచనాలతో ఈయన ఏ రకంగా గాడిలో పెడతారు. ఈయన తమాషా ఏంటంటే మంత్రి సుధారాయణ, గుండు సుధారాయణ ఉన్నారు, ఆవిడ దండం పెట్టి చెబుతాను మీరు గంజాయి జోలికి వెళ్ళమాకండి అని చెప్పి దండం పెడుతున్నారు ప్రెస్ మీట్లో. ఆవిడ విజయనగరం నుంచి ఎవరి నుంచి ఒక మంత్రి
సాలూరు అనుకుంటా, సరే, సాలూరు నుంచి అయినా మినిస్ట్రీ మినిస్టర్ అయ్యారు, గుండూరు సుధారాయణ అనుకుంటా పేరు. ఆవిడ దండం పెట్టి చెబుతున్నారు ప్రెస్ మీట్ లో, మీరు గంజాయి జోలికి వెళ్ళదు, దండం పెట్టి అసలు మినిస్టర్ దండం పెట్టి చెప్పడం ఏంటి, ఆర్డర్ చేయాలి కదా. ఆవిడ రిప్రజెంట్ చేస్తున్న సాలూరులో కూడా గంజాయి వేశారండి, ఏజెన్సీ ప్రాంతం అది. దీని మీద అసలు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు కఠిన చర్యలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ డ్రగ్ పెడ్లర్సే కాదు, దాన్ని పండించిన వాళ్ళు ఎవరో బయటికి తీయాలి కదా, మొత్తం దర్యాప్తు చేస్తే వస్తుంది కదా, అసలు వాళ్ళే రావాలి బయటికి, వాళ్ళే రావాలి కదా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటున్నారు. ఇంకొకటి తెలిసింది ఏంటంటే అక్కడ ఈ గంజాయి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసే యూనిట్లు కూడా పెట్టారు విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో. అయితే బల్క్గా వెళ్తే కొన్ని ఇదవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసేసేస్తే ఆయిల్ తీసేసి డెన్సిటీ తగ్గుతుంది, బాటిల్స్లోనే బ్యారల్స్లోనే ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అది కూడా జరిగింది. అక్కడ ఒక ఇండస్ట్రీ లాగా పెట్టేసి యూనిట్లు పెట్టి నడిపారు. విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టారు, శ్రీకాకుళంలో పెట్టారు. వీళ్ళు చేయని దుర్మార్గాలు ఏముందండి? విజయసాయి రెడ్డికి తెలియదా అక్కడ ఎక్కడెక్కడ ఎవరేమేమి జరుగుతా? సుబ్బారెడ్డికి తెలియదా? వీళ్ళందరూ ఎందుకు పెట్టారు? ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో జోన్గా విభజించి 6 రెడ్లకి ఎందుకు ఇచ్చారండి? 6 జోన్లో 4 జోన్లుగాను చేసి ఇచ్చారు. 4 జోన్లు ఇచ్చారండి. రాయలసీమ పెద్దిరెడ్డికి అప్పు చెప్పారు, అదే ఒక్కొక్కటేమో సాయిరెడ్డికి అప్పు చెప్పారు, గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డికి అప్పు చెప్పారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని అప్పచెప్పారు కదా. అక్కడ జరిగిన దుర్మార్గాల మీద ఈయన ఎప్పుడు చేస్తారండి? నేను డెవలప్మెంట్ 40,000 కోట్ల రూపాయలు రిఫైనరీ వస్తుంది. ఈ డెవలప్మెంట్ కాదు, మొత్తం అంతా చెదలబెట్టిపోయి వ్యవస్థ అంతా భ్రష్టు పెట్టిపోయి అక్రమంగా దుర్మార్గులందరూ అక్కడ చేరిపోతే ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటే రేపొద్దున ఏ రకంగా సేఫ్టీగా ఉంటుంది నీ పార్టీ కానీ రాష్ట్రం కానీ? వాళ్ళు తెగబలిసిపోయారు డబ్బులు అడ్డం పెట్టుకుని. అయినా కూడా ప్రజలు ఆ డబ్బులు లెక్క చేయకుండా మాకు వద్దనుకుని అంత గొప్ప మెజారిటీతో మీకు అధికారం ఇచ్చారు. అప్పుడన్నా కలుపు మొక్కలు ఏరేసే కార్యక్రమం చేయాలి కదండి. అక్కడేమో రెడ్ శాండ్లు మొత్తం అడవులన్నీ నాశనం అయిపోయినాయి, రాయలసీమ మొత్తం. ఉత్తరాంధ్ర మొత్తం ఏమో గంజాయి పంట, గంజాయితో వేలాది ఎకరాలు గంజాయి. అక్కడ ఎవరైతే రెడ్ శాండ్లో ఉండారో స్మగ్లర్లుగాను ఎవరైతే ఉండారో అయ్యే ముఠాలు ఉత్తరాంధ్రలో కూడా గంజాయి. అందుకనే ఆయన ధర్మాన ప్రసాదరావు గారు కూడా పంచులు కట్టుకొచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఆయన బయటపడకుండా. కడప రెడ్లు అన్నాడు ఆయన, డైరెక్ట్గా అన్నాడు. ఆయన ఎంత బాధపడితే ఆయన ఉంటాడు అక్కడ? పిల్లలు కదండి, పసిపిల్లలు ఎంతమంది రేపు దానికి డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళు రేపు పొద్దున భవిష్యత్తు ఏమైపోతుందండి? కనీసం ఆయన అప్రిషియేట్ చేయాలి. ధర్మాన ప్రసాదరావు గారు అట్లా మాట్లాడినందుకన్నా. కొంతమంది ఏంటంటే ప్రాణభీతితో మాట్లాడలేక, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఈయన పాత్రుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా ఒక ముద్ర వేసేసి తెలుగుదేశం అనే ముద్ర వేయటం మూలాన కేసులు పెట్టి ఆయన కూడా హింస పెట్టారు కదండి. ఇళ్ళు బాడగొట్టి కూలగొట్టేసి ఆయన సబ్బం వారి గారిని ఇటువంటి వాళ్ళు అందరినీ దాడి చేసేసారు కదా. ఎవరైతే వాయిస్ మాట్లాడతారో వాళ్ళ మీద అందరి మీద పోలీసులతో దాడి చేస్తారు. వాళ్ళ మీద వాళ్ళ ఇనిషియల్గా నెల రాగానే ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ టీములను పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారంటే చట్ట పరిధిలో చట్టానికి అనుగుణంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటాము వాళ్ళ మీద అని అంటున్నారు. అది అయ్యేదేనా? మరి చట్టపరిధిలోనే ఈయన 53 రోజులు పెట్టారా? ఈయనకి చెప్పాలి కదా. చట్టపరిధిలోనే ఈయన 53 రోజులు చట్టపరిధిలో పెట్టారా? చట్టపరిధిలోనే పార్లమెంట్ అసెంబ్లీలో జిప్పులప్పు తీసి చూపించారా వీళ్ళకి? ఏ చట్టం చెప్పింది? ఏ చట్టపరిధిలో ఇళ్లలో ఆడాలని వ్యక్తిత్వ హననం చేశారు? వాళ్ళు చేయని చట్టాన్ని ఇక్కడ పెట్టి నేను చట్ట ప్రకారం చట్టపరిధిలో చేస్తాను అని అంటే ఇంకా విషసర్పాలండి, ఆ విషపురుగులు ఇంకా అట్టాగే ఉన్నాయి. వాళ్ళు బహిరంగంగా వచ్చేసి ఏం పీక్కోండి అని చెప్పి తొడలు కొడుతున్నారు, మీసాలు మెలేస్తున్నారు. ఇంకా వాళ్ళ బలుపు తగ్గలేదు. 11 మందికి పరిమితం అయినా కానీ ఎమ్మెల్యేలు, కానీ ఇప్పటికి కూడా మీకు చేత ఏం చేసుకోండి పీక్కోండి అని చెప్పి అంటున్నారంటే వాళ్ళ ధైర్యం ఏందనుకుంటున్నారు? బెయిల్ తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళ ధైర్యం అదే. మమ్మల్ని ఏం చేయలేరు, చంద్రబాబు వల్ల ఏం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఏం కాదు. మరి ఆ మినిస్టర్లు కూడా ఈయన తప్పు అని చెప్పి ఎవరన్నా అది మాట్లాడినా తిట్టినాళ్ళు కూడా వాళ్ళ మంత్రులు కూడా ఎవరో మాట్లాడలేదు. ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఒకటి వచ్చింది కూడా ఎక్కడ లేదు. ఆయన చెప్పారు కదా, మీరు అధికారులను గౌరవించండి, మీరు మాట తోలొద్దు, ఒకవేళ కనుక మాట తూలితే మీకు మంత్రి పదవి పోద్ది అన్నారు. ఏం చేస్తాం, అది ఆయన ఇష్టం. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడరు. ఆయన ఆ రకంగానే ముందుకు పోతూ ఉంటాడు. ఆయన పడిగట్టు పదవి ఉంది కదా, ఆ రకంగా ముందుకు పోతామని ఆ రకంగా ముందుకు పోతానే ఉంటాడు. ఒకసారి ఒకదానికి అక్రమానికినో దీనికి అలవాటు అయిపోయిన ప్రాణాలు అంత ఇదిగా నిలబడవు అండి. అన్యాయంగా అక్రమంగా ఆర్జించడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, దుర్మార్గంగా దోసుకుంటానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. ఈయన అడ్డం పడుతున్నాడు అన్నప్పుడు ఈయన ప్రాణాలకు కూడా వాళ్ళు ఏదన్నా ముప్పు తీసుకొచ్చే అంత దుర్మార్గులు వాళ్ళు. మొన్న చెప్పారు కదా వాళ్ళ ఛానల్, సాక్షి ఛానల్లో అతని పేరు ఏదో నాగార్జున యాదవ్ ఎవరు,
అప్పుడు తప్పించుకున్నాడు అలిపిరిలో, ఈసారి తప్పించుకోరని చెప్పారు కదా, ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఏంటి దాని అర్థం? ఆడి మీద యాక్షన్ ఉందా? కేసేసి లోపల వేయాలి కదా. నేను చెబుతున్నాను కదండి, పిల్లి గుడ్డిదైన సో ఎలిక ఏమైనా చూపును. చంద్రబాబు నాయుడు అనే ఆయన ద్వారా తెలుగుదేశం అనేది ఆ రకమైన పిల్లి. ఇప్పుడు ఆ ఎలుకలన్నీ బయటకు వస్తాయి, రేపొద్దున ముదిరి పందికొక్కులు అవుతాయి, దాంట్లో అనుమానమే లేదు.